తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం, శుభయోగం అశుభయోగం, చంద్రబాబు నాయుడు అభిమానుల కోరిక మూలంగా, ప్రేక్షకుల మూలంగా, అలాగే మాత్రం తెలుగు పాపులర్ ఛానల్ ప్రేక్షకుల కోరిక మూలంగా మరి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్యం చూడు జానకిరామ్. ప్రశ్న శాస్త్రం, యోగ బలం, అనుకున్న పొలం, అనుకున్న కోరిక, రాజకీయ రంగం, కుటుంబ యోగం ఎలా ఉందో మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం పర్వతం ఎక్కువ వస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. కానీ మాత్రం చాలా బరువు బాధ్యతలు ఎత్తుతుండ ఆయన ఈ వయసులో కూడా. కానీ వయస్సు ఎక్కువ కావచ్చు కానీ మాత్రం మనిషి మాత్రం చాలా వరకు మాత్రం హుషారైన మనిషి. రాఘవేంద్ర స్వామి వచ్చిండు, చాలా నిదానమైన మనిషి, తొందరపాటు ఉండదు ఆయనకు. కోపం వస్తే మాత్రం బ్రహ్మ కూడా వినడు. శివుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చూడాలంటే చాలా వరకు వారి పేరు మీద మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. మిశ్రమ ఫలితాలంటే శుభయోగాలు కూడా ఉన్నాయి, అశుభయోగాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు 100 కారణాలంటూ చాలా వరకు వారికి చిక్కులు చికాకులు చాలా వచ్చినాయండి వారి పేరు మీద. వారి రాజకీయ జీవితంలో చూడాలంటే మాత్రం 42 సంవత్సరాల నుంచి మాత్రం చాలా వరకు వారు అటుపోట్లు పడ్డారు. 10 సంవత్సరాలు స్టార్టింగ్లో అటుపోట్లు పడ్డారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మాత్రం సరి సమానం నడిచిండ్రు. ఆ తర్వాత 20 సంవత్సరాలు మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించిండండి. మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా ప్రతి జిల్లాకు, ప్రతి మన 2 రాష్ట్రాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయండి. కానీ మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజధాని మాత్రం హైదరాబాద్ ఉండేది. ఐటీ శాఖ యోగం కానీ మాత్రం వారి యోగంలోనే చాలా వరకు కలిసి వచ్చిందండి. అలాగే మాత్రం హైటెక్ సిటీ యోగం కూడా కలిసి వచ్చింది. అలాగే మాత్రం ఇంతవరకు మాత్రం మన హైదరాబాద్కి అమెరికా అధ్యక్షుడిని తెచ్చే గొప్ప స్థానం ఎవరికి లేదండి, వారికే ఉన్నది. అసలు చాలా సంఘటనలు చేసిన వారు. జన్మభూమి ఒకటి, ప్రజల వద్ద పాలన, చాలా వరకు శుభయోగాలు చేసిండు. అలాగే మాత్రం ఈ రాష్ట్రాలు వేరుగా అయ్యే టైం నుంచి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్యం మీద మాత్రం చాలా వరకు ప్రభావం చూపించిందండి. చాలా వరకు నష్టయోగం చూసింది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఒక పార్టీ కాకుండా మాత్రం కలవని కలయికలో కలిసి మాత్రం కానీ 2014 సంవత్సరంలో మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం వచ్చింది. కానీ 2018 సంవత్సరం మాత్రం నష్టయోగం వచ్చింది. వారి జాతక బలానికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కానీ మాత్రం వారి కాలరిష్ట దోషం, ఎల్నాటి శని ప్రభావం ఇప్పుడు రాబట్టి 5 సంవత్సరాలండి. ఇంకా 2 సంవత్సరాల వారి మీద ఉన్నది. కానీ ఫస్ట్ మాత్రం పొంగింది, ఆ తర్వాత బోర్ల వేసింది. ఇప్పుడు రాబోయే కాలం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా మాత్రం అతను జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం నంబర్ 1 స్థానం అయితే అయ్యిండ్రు. అలాగే ప్రజల గురించి కూడా చాలా ఆలోచన చేసిండ్రు, నియోజకవర్గాల గురించి కూడా ఆలోచన చేసిండు, అభిమానుల గురించి కూడా ఆలోచన చేసిండు. కానీ అజాత శత్రువు అయిన వలన పార్టీ వాళ్ళకు మాత్రం ఏదింపులు, చిక్కులు, చికాకులు ఏవి పెట్టలేదు. తన పనేదో తను చూసుకున్నాడు. నిద్రాహారాలు మాని కూడా చేసిండ్రు. అసొంటి మేధావి లక్షణం ఉన్నది వారికి. కానీ మాత్రం కాలం కలిసి రాకపోతే మాత్రం శివుడికి కూడా మాత్రం ఇబ్బందులు తప్పలేదు, భగవంతుడు కూడా తిప్పలు తప్పలేదు, వెంకటేశ్వర స్వామి కూడా తప్పలేదు. అసొంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం మీద నడుస్తున్నదండి. చాలా వరకు మాత్రం గత ఈ 6 నెలల సంవత్సరం నుంచి అయితే వారి మీద లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, అబండాలు చాలా వస్తున్నాయి. కానీ మాత్రం వాటిని ఎదుర్కొని కూడా మాత్రం ఒక దారికి వచ్చిండు. రాబోయే కాలంలో రాజకీయ రంగంలో మాత్రం అతను ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల గురించి మాత్రం అతను ప్రాణం ఉన్నంత వరకు పోరాడే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం వారికి మిత్రపక్షమైన వారు కూడా సహకారం చేస్తారు, అలాగే శత్రుపక్షమైన వారు కూడా సహకారం చేస్తారు. కొందరు మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు, ఫ్యూచర్లో కూడా పెట్టాలని చూస్తారు. అని పెట్టాలని చూసినా కూడా మాత్రం వారికి అంతగా నష్టం జరిగే అవకాశం లేదు. కాలసర్ప దోషం తగ్గుతుంది ఆ భగవంతుడి దయ వలన, అతని అభిమానుల దయ వలన, అలాగే మాత్రం వారి కుటుంబ సభ్యుల దయ వలన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దయ వలన తప్పకుండా వారికి మాత్రం క్షేమమైందండి. కానీ ఫ్యూచర్లో వారికి రాజకీయ రంగంలో మాత్రం
తప్పకుండా మాత్రం 100% కలిసి వస్తుందండి. 50% అతి కష్టం ఉంటుంది. కానీ ప్రజల గురించి ఆలోచన శక్తి చాలా ఉంది, కానీ మరి మాత్రం వారి పేరు మీద ఒక గుండె ధైర్యం తప్ప ఏది లేదండి. వారి జాతక బలంగా ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కోట్ల ధరబడి యోగం ఉన్నదని చాలామంది అనుకుంటున్నారు. మామూలు పబ్లిక్ నుంచి పట్టుకుంటే చాలా సెలబ్రిటీలు కూడా అనుకుంటారు, అన్ని పార్టీల వారు అనుకుంటున్నారు. కానీ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆస్తులు వారి మందం వారికి ఉన్నాయి, కానీ మాత్రం చాలా మించి ఆస్తులు అయితే ఏం లేవు. కానీ పేరు మాత్రం రాష్ట్ర పరంగానే కాకుండా దేశపరంగా కూడా వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో కూడా వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో కూడా వారికి కానీ వారి సంతానానికి కానీ కుటుంబ సభ్యులకు కానీ మంచిగా అయ్యే అవకాశం ఉన్నది. కానీ మాత్రం వారి మామగారు మాత్రం మరి శ్రీ గౌరవనీయులైన స్వర్గస్థులు ఎన్టీఆర్ వారు స్థాపించిన పార్టీని మాత్రం వారు ఇప్పటిదాకా మాత్రం నిర్విఘ్నంగా సాగిస్తూ వచ్చిండు. ఫ్యూచర్లో సరిపోయే వరకు కూడా మాత్రం ఆ పార్టీని అతను కాపాడే యోగం ఉన్నది. అతన్ని కాపాడిన తర్వాత మాత్రం వారి సుపుత్రుడు నుంచి కూడా యోగం ఉన్నది. అలాగే వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా యోగం ఉన్నది. ముఖ్యంగా రాబోయే కాలం వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అలాగని మంచి కూడా ఉన్నది. కానీ ఏదైనా మనం నెగిటివ్ గుర్తుపెట్టుకోవద్దండి, పాజిటివ్ గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ అయింది ఏదో అయిపోయింది, అంతా మనం మంచిగా అనుకుంటే తిరుగు ఉండదు. అదే మనసులో పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయి. అది సామాన్య మానవుల నుంచి పడితే రాజుల వరకు కూడా అంతే ఉంటుందండి. వారి మీద కాలరిష్ట దోషం చాలా ఉంది. ఈ కాలరిష్ట దోషం తొలగించుకోవాలంటే వారి అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా మాత్రం వారి కార్యకర్తలు కానీ లేదా వారికి నచ్చిన వారు కానీ ఖచ్చితంగా వారి పేరు మీద మాత్రం సర్వదర్శనాలు అంటే సర్వదేవతలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఆయన అన్ని దేవుళ్ళ దర్శనం చేసి వారు మాత్రం కాశీ విశ్వనాథ్కి దర్శనం చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం కాపాడే యోగం అతడి చేతిలో కూడా ఉంటుంది, ప్రజల చేతిలో కూడా ఉంటుంది, అందరి చేతిలో ఉంటుంది. ఒక్కరితో ఒక పని కాదండి. ఒక్కరు నిర్ణయిస్తే నలుగురు వింటే 10 మంది చేస్తే 100 మంది పాటింపు ఉంటే 1000 మంది కష్టం చేస్తే లక్షల మంది ఆలోచించి మాత్రం రాష్ట్రాన్ని మాత్రం ఒక దారికి తెచ్చే అవకాశం ఉన్నది. ఇటుపోయి మాత్రం చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం అయితే మాత్రం చాలా వరకు శుభ సూచకం అయ్యే అవకాశం ఉన్నదండి. ప్రజెంట్ ఇప్పుడైతే కాదు, ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.